55 కోట్లు. ఆ 55 కోట్ల చుట్టూనే ఇప్పుడు పంచాయతీ. పాలనాపరమైన అనుమతులు లేకుండా అంత మొత్తం ఫారిన్ కంపెనీకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అది కూడా డాలర్లలో ఎందుకు ఇచ్చారు? కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆగమేఘాలపై ఏ నిర్ణయం తీసుకోవడం వెనక సూత్రధారులు ఎవరు? ఇదే తేల్చేస్తామంటున్నాయి ఏసీబీ అండ్ ఈడీలు. ఈ కేసులో ఇవాళ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. రేపు ఈడీ విచారణకు హాజరు కావాలి. మరి ఇంతకీ ఆయన వెళ్తున్నారా? హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతానికి అరెస్ట్ టెన్షన్ లేకపోయినా ఇవాళ ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని విచారించేందుకు ఏసీబీ అధికారులు అయితే అంతా రెడీ చేసుకున్నారు. కొన్ని ప్రశ్నల్ని ఆయన ముందుంచబోతున్నారు. కేటీఆర్ విచారణకు హాజరైతే ఓకే, లేకపోతే నెక్స్ట్ ఏం జరుగుతుంది, పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఈ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో హాజరవుతారా లేదా అనే అంశంపై మరికొన్ని గంటల్లోనే క్లారిటీ రాబోతోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్ కు 3 రోజుల క్రితం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దాంతో విచారణకు కేటీఆర్ వస్తారా లేక సమయం కోరతారా అనే అంశం ఇప్పుడు హీట్ పెంచుతోంది. ఒకవేళ ఆయన విచారణకు రాకుంటే విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారనే టాక్ నడుస్తోంది. ఒకవేళ ఏసీబీ ఎంక్వైరీకి కేటీఆర్ హాజరైతే ఫార్ములా ఈ రేసులో అసలేం జరిగిందనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆయన సమాధానాల ఆధారంగానే ఏసీబీ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. మరోవైపు రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ కూడా ఇప్పటికే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో ఇవాళ ఏసీబీ విచారణ, రేపు ఈడీ ఎదుట కేటీఆర్ అటెండ్ కావాల్సి ఉంటుంది. మరి ఈ 2 దర్యాప్తు సంస్థల ముందు ఆయన హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఏసీబీ ఎదుట హాజరై ఈడీ ముందు హాజరయ్యేందుకు కేటీఆర్ సమయం కోరే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈడీ నోటీసులపై హైకోర్టును ఆశ్రయించాలా వద్దనే అంశంపైన బీఆర్ఎస్ లీగల్ టీంతో కేటీఆర్ ఇప్పటికే పలుమార్లు చర్చించినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే ఇదే కేసులో క్వాష్ పిటిషన్ పై తుది తీర్పును వెల్లడించే వరకు కేటీఆర్ పై చర్యలు తీసుకోవద్దంటూ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దాంతో ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైనా అరెస్టు చేసే పరిస్థితులు ఉండవని సంకేతాలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఈ కార్ రేసింగ్ నిర్వహణకు చెల్లించిన నిధుల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కూడా ఏసీబీ, ఈడీ నోటీసులు జారీ చేశాయి. ఈడీ అధికారుల ముందు హాజరయ్యేందుకు వీళ్ళిద్దరూ సమయం కోరారు. దాంతో ఈ నెల 8, 9 తేదీల్లో తమ ఎదుట హాజరు కావాలని ఇరువురికి ఏసీబీ నోటీసులు పంపింది. కానీ ఈ ఇద్దరి విచారణ కంటే ముందే కేటీఆర్ ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ రేపట్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.